సాక్షి టీవీ కథనాలపై అధికారులు స్పందించారు. తిరుపతి జిల్లా కోట జెడ్పీ బాలికల హైస్కూల్ క్రీడా ఉపాధ్యాయుడు సుబన్ను సస్పెండ్ చేశారు. యూనిఫామ్తో స్కూల్కు రాలేదని బాలికలతో గుంజీళ్లు తీయించాడు స్పోర్ట్స్ టీచర్ సుబన్. 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలికలతో గుంజీళ్లు తీయించిన స్పోర్ట్స్ టీచర్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. సాక్షి టీవీ కథనాలకు స్పందించి స్పోర్ట్స్ టీచర్ సుబన్ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కోట జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్లో నిన్న జరిగిన సంఘటనకి సంబంధించి సాక్షి టీవీ కథనాలకు స్పందించినటువంటి అధికారులు సుమారుగా 40 మంది విద్యార్థినుల అస్వస్థతకు కారణమైనటువంటి పీఈటీ ఎవరైతే క్రీడా ఉపాధ్యాయుడు సుబన్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న కోట జిల్లా పరిషత్ హై స్కూల్లో యూనిఫామ్ తో తెలుపు రంగు యూనిఫామ్ తో స్కూల్ కు రాలేదని విద్యార్థులతో పీటీ టీచర్ గుంజీలు తీయించారు. ఒక్కొక్క విద్యార్థిని చేత సుమారుగా 150 గుంజీలు తీయించడంతో ఆడపిల్లలు ముఖ్యంగా సుమారు 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురికాగా మొత్తం 40 మంది విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో వారిని హాస్టల్కి వెళ్ళిన తర్వాత హాస్టల్ వాటిని గుర్తించిన తర్వాత ఆ విద్యార్థుల్ని ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపుగా 10 మంది విద్యార్థులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి యూనిఫామ్ లో 2 నెలలు అయినప్పటికీ కూడా విద్యార్థులకు అందించలేదు. దీంతో ప్రభుత్వం ఇవ్వాల్సిన యూనిఫామ్ రాకపోవడంతో యూనిఫామ్ లేకుండా వెళ్ళారు. యూనిఫామ్ రాలేదని ఎవరైతే పీఈటీ టీచర్ సుబన్ ఉన్నారో సుబన్ తీవ్రంగా విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టేలాగా గుంజీలు తీయించడం, ఒక్కొక్క విద్యార్థిని చేత 150 గుంజీలు తీయించిన నేపథ్యంలో వాళ్ళు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆ ఉపాధ్యాయుడు వరుసగా సాక్షి టీవీ ఇచ్చినటువంటి కథనాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించి క్రీడా ఉపాధ్యాయుడు సుబన్ సస్పెండ్ చేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నాయకులు కూడా హాస్పిటల్లో చికిత్స పొందిన విద్యార్థులను పరామర్శించి ప్రస్తుతం కూడా ఇంకా విద్యార్థులు ఆసుపత్రిలో ఉన్నారు. ఇది తీవ్రంగా కలెక్టర్ రేపినటువంటి ఘటన. సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్ అందించినటువంటి కథనాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించి ఆ క్రీడా ఉపాధ్యాయుడిని కొద్దిసేపటి కింద సస్పెండ్ చేసిన పరిస్థితి. రైట్ సతీష్.